ఇటలీకి చెందిన ఒక వ్యక్తి తన తండ్రి నడిపే ఒక చిన్న లోకల్ బేకరీని ఒక మల్టీ బిలియన్ డాలర్ కంపెనీగా మార్చేశాడు. అంతేకాదు ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ చాక్లెట్ కంపెనీస్లో ఒకటి. ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే ఆ కంపెనీకి చెందిన కొన్ని ప్రోడక్ట్స్ని మనం ఇప్పటికీ మన డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నాం. కానీ వాటి పుట్టుక అనేది ఇటలీలోని ఒక చిన్న బేకరీలో అయ్యిందని ఎవరికీ తెలియదు. ఇంకా ఒకరోజు ఆ వ్యక్తి తాను తయారు చేసిన చాక్లెట్స్ ని ఇటలీ మొత్తం ఫ్రీగా పంచేశాడు. ఎందుకు? ఇంకా తన అమేజింగ్ స్ట్రాటజీస్, రిస్క్స్, మార్కెటింగ్ స్కిల్స్ ని అన్నిటిని ఉపయోగించుకొని ఇటలీలో ఒక చిన్న బేకరీలో తయారైన ప్రోడక్ట్స్ ని వరల్డ్ రికగ్నైజ్డ్ ప్రోడక్ట్స్ గా ఎలా మార్చేశాడు. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మైకెల్ ఫెరారో అనే ఒక ఇటలీకి సంబంధించిన వ్యక్తిది. ఈ స్టోరీ మొత్తం ఇటలీలో ఒక చిన్న ఊరు అయిన ఆల్బాలో స్టార్ట్ అయ్యింది. మైకెల్ ఫెరారో 1925లో ఇటలీలో జన్మించాడు అండ్ అతను ఆల్బా అనే ఒక చిన్న ఊరిలో పెరిగాడు. ఇదే ఊరిలో మైకెల్ తండ్రి అయిన పియట్రో తన తమ్మునితో కలిసి ఒక చిన్న పేస్ట్రీ షాప్ అంటే ఒక బేకరీని స్టార్ట్ చేశాడు. పియట్రో ఆ బేకరీలో ఫుడ్ ఐటమ్స్ తో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. తన ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త ఐటమ్స్ ని తయారు చేసి అక్కడున్న లోకల్స్ కి తినిపించాలని. పియట్రో చేసే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ కి తన ఫ్రెండ్స్ అందరూ అతన్ని ఒక సైంటిస్ట్ గా పిలిచేవారు. ప్రతిరోజు బేకరీలో ఉన్న ఐటమ్స్ కి కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉండేవాడు. ఇంకా తన తమ్ముడు జియోవాని కమర్షియల్ గా చాలా జీనియస్, అంటే ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ మీద చాలా గ్రిప్ ఉంది. ఒకరోజు పియట్రో ఒక కొత్త ఫుడ్ ఐటమ్ ని తయారు చేయాలని కోకా సీడ్స్ అండ్ హజల్ నట్స్ ని మిక్స్ చేసి తన ఓన్ ఫార్ములాని యూస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎందుకంటే ఇవన్నీ చీప్ రేట్స్ లో అక్కడ లోకల్స్ కి అమ్మొచ్చని. కోకా సీడ్స్ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తో అండ్ హజల్ సీడ్స్ కొంచెం తీయగా ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఒక థిక్ డార్క్ చాక్లెట్ పేస్ట్ అనేది వచ్చింది. అది చాలా టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్ ని కలిగి ఉంది. ఈ థిక్ డార్క్ చాక్లెట్ పేస్టే పియట్రో తయారు చేసిన ఫస్ట్ చాక్లెట్ బ్రాండ్. దాని పేరు జెండూజా. ఈ చాక్లెట్ వెలువడిన తర్వాత ఆ ఊరు మొత్తం ఈ చాక్లెట్ కి ఫేవరెట్ అయిపోయింది. తర్వాత అంతా బాగా నడుస్తున్న టైంలో పియట్రో మరణించాడు. దీంతో జెండూజా మార్కెట్ మొత్తం పడిపోయింది అండ్ ఇప్పుడు బిజినెస్ మొత్తం తన కొడుకైన మైకెల్ ఫెరారో మీద పడింది. మైకెల్ ఫెరారోకి ఈ పడిపోయిన జెండూజా చాక్లెట్ యొక్క మార్కెట్ ని ఎలా గ్రో చేయాలి తెలియక చాలా ఆలోచించి చాలా బాధపడేవాడు. అదే టైంలో మైకెల్ ఫెరారీకి ఒక అదృష్టం కలిసొచ్చింది. అదేంటంటే వరల్డ్ వార్ 2 తర్వాత హజల్ నట్స్ యూజ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ వేరే కంట్రీస్ లో ఈ హజల్ నట్స్ కొరత ఏర్పడింది. ఆ టైంలోనే మైకెల్ ఫెరారీ ఒక పెద్ద రిస్క్ ని తీసుకున్నాడు. అదేంటంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న జెండూజా ప్రోడక్ట్ తోనే బిజినెస్ ని లాస్ లో కంటిన్యూ చేయొద్దని ఒక కొత్త చాక్లెట్ ప్రోడక్ట్ ని మార్కెట్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో 1949లో తన తండ్రి యూస్ చేసిన ఓల్డ్ ఫార్ములాని యూస్ చేసుకొని సూపర్ క్రీమా అనే ఒక చాక్లెట్ సీరం ని తయారు చేశాడు. ఈ సూపర్ క్రీమా విషయంలో మైకెల్ ఫెరారీ తన జీనియస్ మైండ్ ని ఉపయోగించాడు. అదేంటంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న చాక్లెట్ బార్స్, ప్యాకెట్ చాక్లెట్స్ కి వ్యతిరేకంగా తన జీనియస్ మైండ్ తో ఈ చాక్లెట్ సీరం ని ఫుడ్ ఐటమ్స్ లైక్ బ్రెడ్ మీద కూడా పూసుకొని తినొచ్చని మార్కెటింగ్ చేశారు. వరల్డ్ వార్ వల్ల చాక్లెట్స్ బిజినెస్ పడిపోయిన టైంలో తన సూపర్ ఇన్నోవేటివ్ ఐడియాతో సూపర్ క్రీమా అనే ప్రోడక్ట్ ని లాంచ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇంకా ఇతను మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత స్మార్ట్ గా చేశాడంటే అతని కాంపిటీటర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా. అతను ఒక పెద్ద ట్రక్ ని తెప్పించి దాన్ని కంపెనీ లోగో కలర్స్ తో పెయింట్ చేపించి ఆ ట్రక్ ని ఇటలీ మొత్తం తిప్పి పిల్లలందరికీ ఫ్రీగా చాక్లెట్స్ పంచమని చెప్పాడు. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత డబ్బు ఖర్చైనా కూడా బ్రాండ్ వాల్యూ అండ్ కస్టమర్ కి బ్రాండ్ కి మధ్య ఉన్న లోయాలిటీ అనేది పెరుగుతుంది అండ్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మైకెల్ ఫెరారో 3 కంపెనీస్ ని స్థాపించాడు. మైకెల్ తీసుకున్న ఇంకో అతిపెద్ద స్టెప్ ఏంటంటే 1964లో మైకెల్ సూపర్ క్రీమా బ్రాండ్ నేమ్ ని న్యూటెల్ లాగా మార్చేశాడు. ఇది అంత సింపుల్ గా తీసుకున్న స్టెప్ కాదు. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పిన విధంగా ఒక నాణ్యమైన మంచి ఫ్లేవర్డ్ ప్రోడక్ట్ ని జనాలకు అందించాలనే ఉద్దేశంతో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. లైక్ కోకా సీడ్స్ అండ్ హజల్ నట్స్ ని కలిపి ఒక ప్రోడక్ట్ ని తయారు చేశాడు కదా. అదే విధంగా మైకెల్ ఫెరారో ఈ సూపర్ క్రీమా ప్రోడక్ట్ లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కి ఇంకా అడిషనల్ గా ఇంగ్రీడియంట్స్ కలిపి ఇంకా అడిషనల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి జనాలకు అందరికీ నచ్చే విధంగా న్యూటెల్లా బ్రాండ్ అనేది తయారు చేశాడు. న్యూటెల్లా అంటే ఒక చాక్లెట్ సీరం అన్నమాట. ఇది వరల్డ్ వైడ్ గా స్టార్టింగ్ లోనే సక్సెస్ అయిపోయింది. ఈ న్యూటెల్లా చాక్లెట్ సీరమ్స్ అనేటివి యుఎస్ లో చాలా మార్కెట్ ని సంపాదించాయి. ఎందుకంటే ఈ చాక్లెట్ సీరమ్స్ ని బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు అండ్ ఇతర ఫుడ్ ఐటమ్స్ తో కలిపి తినొచ్చు అని. తర్వాత మైకెల్ ఫెరారో 1968లో చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ కోకా, మిల్క్ చాక్లెట్, షుగర్, మిల్క్ పౌడర్ కాంబినేషన్ తో కిండర్ ని తయారు చేశాడు. ఈ కిండర్ ప్రోడక్ట్స్ అనేటివి పిల్లలకు చాలా ఫేవరెట్ గా మారిపోయాయి. ఈ కిండర్ లో ఒక ప్రోడక్టే ఈరోజు మన పిల్లలు తింటున్న కిండర్ జాయ్. తర్వాత 1979లో మైకెల్ ఫెరారే తన పేరు మీదుగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్ ని ప్రవేశపెట్టాడు. దాని పేరే ఫెరారో రోచర్. ఈ ఫెరారో రోచర్ చాక్లెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇది ఒక గోల్డ్ వ్రాప్ తో చుట్టబడి చాక్లెట్ ఫ్లేవర్ ని కలిగి ఉంటుంది. ఇతను ఈ చాక్లెట్స్ ని ఎలా మార్కెటింగ్ చేశాడంటే, ఏవైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఈవెంట్స్ ఆర్ పండుగలు అయ్యేటప్పుడు ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ అనేటివి పక్కా అక్కడ ఉండాలి అన్నట్టుగా. సో ఫెరారో రోచర్ అనే చాక్లెట్ ని సింబల్ ఆఫ్ వెల్త్ గా మార్చేశాడు. ఈ చాక్లెట్స్ ఎక్కువగా క్రిస్టమస్, న్యూ ఇయర్ టైంలో సేల్ అవుతాయి. తర్వాత 1969 లో ఈ ఫెరారో గ్రూప్ కంపెనీ నుంచి టిక్ టాక్ అనే బ్రాండ్ ని రిలీజ్ చేశారు. ఈ టిక్ టాక్ అంటే మనం ఈ రోజు మౌత్ రిఫ్రెష్మెంట్ కోసం కొనుక్కొని తినే టిక్ టాక్ చింగమ్ పిల్స్ అన్నమాట. స్టార్టింగ్ లో ఈ టిక్ టాక్ రిలీజ్ అయినప్పుడు దీని మార్కెట్ గ్రోత్ అంతగా లేదు. కానీ 5 ఇయర్స్ తర్వాత 1974 లో ఈ టిక్ టాక్ బ్రాండ్ ని అనేక రకాల ఫ్లేవర్స్ లో రిలీజ్ చేశారు. అలా అనేక రకాల ఫ్లేవర్స్ లో ఈ టిక్ టాక్ బ్రాండ్ ని రిలీజ్ చేయడం వల్ల టిక్ టాక్ యొక్క బ్రాండ్ సేల్స్ అనేటివి విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విధంగా ఈ టిక్ టాక్ బ్రాండ్ అనేది ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో తన సేల్స్ ని దక్కించుకుంది. ఈ విధంగా మనం ఈ ఫెరారో గ్రూప్ నుంచి తయారైన అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ అయినా మనం లైఫ్ లో ఒక్కసారైనా టేస్ట్ చేసి ఉంటాం. లైక్ కిండర్ జాయ్ కానీ, న్యూటెల్లా కానీ, టిక్ టాక్ ఆర్ ఫెరారో రోచర్ చాక్లెట్ కానీ. సో ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకు స్మాల్ బేకరీ నుంచి ఇంత పెద్ద ఫెరారో కంపెనీ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏమనిపించాయో కామెంట్ చేయండి. లైక్ తన తండ్రి ఆల్రెడీ తయారు చేసిన చాక్లెట్ ప్రోడక్టా ఆర్ మైకేల్ ఫెరారీ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీసా?